నమస్కారం. నింగి నేల నాది కార్యక్రమానికి స్వాగతం. తల్లిని మించిన దైవం ఉండదు. తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే త్యాగం, తల్లి అంటే సేవ, తల్లి అంటే సహనం. ఇన్ని గుణాలు మూర్తి భవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఏది రాదు సాటి. 18 సంవత్సరాలు కలిగిన తమ కుమారుల్ని చంటి బిడ్డలా కాపాడుకుంటున్న ఓ తల్లి గురించి ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, పద్మగారు. పద్మగారు మనతో ఉన్నారు, వారి గురించి తెలుసుకుందాం. నమస్కారం పద్మగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? పద్మగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తూ ఉంటానండి, పూజా స్టోర్లో చేస్తాను. మీకు ఎంత వస్తుంది నెల జీతం? 8,000 వస్తుంది. మరి 8,000 మీకు సరిపోతుందా అండి? పిల్లల పింఛనే వస్తుంది కదా, అదే 8,000. మా 8,000 అవే సరిపోదు, కానీ అవే ఏదో గడుచుకుంటూ ఉన్నామండి. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది సరిపోక. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులా? వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? పెద్ద బాబు 21 years ఉన్నాడు, చిన్న బాబు 18 years ఉన్నాడు. వాళ్ళ పేర్లు? పెద్ద బాబు తేజవర్ధన్ రెడ్డి, చిన్న బాబు మణివర్ధన్ రెడ్డి. తేజవర్ధన్ రెడ్డికి ఎప్పటి నుంచి ఉంది అనారోగ్య సమస్య? అనారోగ్య సమస్య పేరేంటి? వాళ్ళకు ఉన్నది మస్కులర్ డిస్ట్రోఫీ, కండర క్షీణత అని అంటారు. ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల వరకు అయితే పెద్ద బాబు బాగానే ఉన్నాడు. ఇంకా తర్వాత తన ఏజ్ వస్తుంటే ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ ఉంది. 9 years వచ్చేసరికి ఇంకా బాబు నడవలేకపోయింది, ఇంకా పడిపోయింది ఇంకా మొత్తానికి. చిన్న బాబుకి కూడా సేమ్ ప్రాబ్లమ్? చిన్న బాబుకి కూడా సేమ్ ఉంది అట్లానే. ఎప్పటి నుంచి ఉందండి? చిన్న బాబుకి పెద్ద బాబుకి 9 years అంటే చిన్న బాబు అప్పటికి 7 years ఏమో అన్నట్టు. తను ఒకటేసారి ఉండి ఉండి పడిపోయింది, ఇంకా కూలిపోయింది. మరి ఎంత అవుతుందండి నెలకి టాబ్లెట్స్కి కావచ్చు, మెడిసిన్స్కి అంతా? టాబ్లెట్లకి ఒక్కొక్కరికి వచ్చేసి 3-4 వేలు అవుతుంది. కానీ అప్పట్లో వాడిన, ఇప్పుడు కొంచెం అమౌంట్ టైట్ ఉండడం వల్ల దానివల్ల ఆగిపోయి అవి వాడట్లేదు. ఇంకా సర్లే టాబ్లెట్లు వాడకుండా వాళ్ళ ఫుడ్ కన్నా కనీసం చూసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ ఫుడ్ కోసమే ఇంత ఇదిగా చేస్తున్నాను. మీకు ఇంకేమన్నా ఆదాయం ఉందా? సైడ్ ఆదాయం ఏదన్నా? ఏది ఆదాయం లేదండి. పిల్లల పింఛని నేను చేసిన నా జీతం తప్ప ఇంకా మాకు ఇక్కడి నుంచి ఏ ఆదాయం లేదు. మరి మీరేమో ఉద్యోగం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? పిల్లలు మా ఆయన చూసుకుంటాడు. అంటే తను అప్పుడు జాబ్ చేసేవాడు. ఇంకా 2 మగ పిల్లలు కదా, నాకు వాళ్ళకి చూడడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకా అందుకనే తను పిల్లల్ని చూసుకుంటున్నాడు, నేనే జాబ్కి వెళ్తున్నాను. పిల్లలు 2 చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరంటారా? చేసుకోలేరు ఇద్దరు. అసలు వాళ్ళకు దోమ కడిచినా కానీ అసలు మేమే వెళ్ళి వాళ్ళకి గోకావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ దురద పెడుతుంది, ఇలా గోకు అలా గోకు, అటు దిప్పు ఇటు దిప్పు, అసలు కదలలేని పరిస్థితి ఇంకా వాళ్ళది. మీ భర్త నరసింహారెడ్డి గారు ఏం చేస్తుంటారు? ఇంతకుముందు పెట్రోల్ పంపులో చేసేవాడు, డ్రైవర్గా చేసిండు. ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దికి నాకు కూడా వాళ్ళకి చేయడానికి ఇబ్బందిగా ఉంది. నాకు కూడా చేతనైతలేదు చేయడానికి. అందుకే వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటున్నాడు, నేనే జాబ్ చేసి ఇంకా వచ్చిన డబ్బులతో అలా గడుచుకుంటున్నాం ఇంకా అంతే. కానీ అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో కూడా పిల్లలకు పెట్టడానికన్నా వాళ్ళకు ఫుడ్ కరెక్ట్గా పెట్టలేకపోతున్నా, చూసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా మరి బంధువుల సహకారం కన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? బంధువులు అంటే ఎవరు ఏమీ, ఒక్కసారి అంటే పెడతారు, ఇంకోసారి అంటే ఎవరు పెడతారు? ఎవరు పెట్టారు కదా, ఎవరు చూడారు, ఎవరు పెట్టారు. ఇంకా మరి మీకు సొంత ఇల్లు ఉందంటారా? సొంత ఇల్లు 1 year కింద కట్టుకున్నాము. ఇప్పుడు ఉంటున్న ఇల్లు? ఇప్పుడు ఉంటున్న ఇల్లే. అంతకు 10 సంవత్సరాలు బయట రెంట్కే ఉన్నాము. ఇంకా పిల్లలను చూసి ఇంకా రూము ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ సిచ్యువేషన్ చూసి మాకు ఇబ్బంది అవుతుంది అనేసి ఎవరు రూమ్ ఇవ్వలేదు. ఇంకా పిల్లలు ఏడవడం వల్ల ఇల్లు సరేలే, గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏమైనా వస్తుందని అప్పటికి కూడా ఎదురు చూసాం, కానీ మాకు జాగా ఇల్లు కానీ అసలు ఏమీ రాలేదు. ఇంకా ఉన్న జాగాలోనే 60 గజాలు మాదే ప్లేసు. ఆ జాగా కూడా లేకపోయినా ఉంటే ఇంకా మా పరిస్థితి ఇంకా ఎలా ఉంటుండే అసలు. ఆ టైంలో మాకు రూమ్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ జాగా కూడా లేకుండా ఉంటే అసలు మా పరిస్థితి, అసలు పిల్లల్ని వేసుకొని ఎక్కడ ఉండేవాళ్ళమో ఏమయ్యేవాళ్ళమో అసలు మాకే తెలియదు. ఇంకా ఉన్న ప్లేస్లో కొంచెం అప్పు చేసి వీళ్ళ దగ్గర తీసుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళ కోసం సొంత ఇంట్లో ఉన్నాం. ఇంకా మరి మీకు ఇంతకుముందు ఇల్లు ఇవ్వడానికి కూడా చాలామంది ఆలోచించేవారు అని విన్నాము, దాని గురించి చెప్తారా? అంటే పెద్ద బాబు చాలా వీక్ అయిపోయినాడు కదా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అయితే మేము ఇల్లు బాగు చేయించుకోవాలి, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని ఇట్లా చాలామంది అన్నారు. ఇంకా
అలా అనేసరికి వచ్చేసరికి పిల్లలు ఏమైంది మమ్మీ ఇల్లు దొరికిందా అని అంటే వాళ్ళు బాధపడతారని వాళ్ళ గురించి చెప్పకుండా ఎక్కడ రూమ్ దొరకలేదు అని అంటే పెద్ద బాబు అర్థం చేసుకొని మేము ఇట్లా ఉండడం వల్ల మా వల్లనే మీకు ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు కదా మమ్మీ, అందరూ అసలు మంచి వాళ్ళే అనుకున్న లోకంలో ఇంత మూర్ఖులు ఉంటారా అని పెద్ద బాబు ఒకటి ఏడుపు పెట్టి నీకు ఇంకా ఏడవద్దు నన్ను అని చెప్పి తన కోసము ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నాం. ఇంకా మీరు ఇంటి విషయమే కాకుండా ఇంకా సమాజంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? సమాజంలో అంటే ఏంటి, ఒక్కరికే ఎందుకు వచ్చింది, ఇద్దరికి ఎందుకు వచ్చింది, ఒక్కరికే రావచ్చు కదా, అది దేని వల్ల వచ్చింది, ప్రశ్నలతో కూర్చి అడగడమే కానీ మాకు చెప్పలేక సమాధానం ఇదైపోయింది. మీకు అసలు దేని వల్ల వచ్చిందంటే ఒకరికి రావచ్చు కదా, ఇద్దరికి ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. దాని గురించి డీటెయిల్స్ చెప్పినా కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాలేదు. ఇంకా ఏంటి ఇది ఎందుకు వచ్చింది, ఇక ఎట్లా ఉంటుంది, ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా మళ్ళీ అయినా కానీ పట్టించుకోలేదు. నా పిల్లలు నాకు కావాలి, దేవుడు ఇచ్చిన దానికి అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని జబ్బు ఏంటి అనేది ధైర్యం చేసుకొని వాళ్ళకి నేను చూసుకోవడం జరుగుతుంది. అక్కడ మరి హాస్పిటల్స్ చూపించారా? ఏ హాస్పిటల్ చూపించారు ఇంతవరకు? రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళాను, అక్కడ కూడా డాక్టర్ చెప్పాడు. తర్వాత నిమ్స్ హాస్పిటల్ కూడా టెస్టులు అవి అన్నీ చేయించాను, అక్కడ కూడా డాక్టర్ ఒకటే మాట చెప్పేశాడు, ఇంకా ఉన్న రోజులు పిల్లల్ని బాగా చూసుకోవాలమ్మా అని. బాధపడకండి. ఏమన్నా క్యూర్ అవుతుందని చెప్పారా వైద్యులు? ఏమన్నా ట్రీట్మెంట్ లేదని చెప్పేశారు ఇంకా డాక్టర్లు, దీనికి ట్రీట్మెంటే లేదన్నారా? అంటే ఇంకేమైనా ఇవి ఉంటాయి కదా, హోమియోపతి కానీ కేరళ వైద్యం అలాంటివి ఏమైనా చేపించిన ప్రయోజనం ఉంటుంది అంటారా? అవి కూడా వాడి చూశాను కానీ వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు పిల్లలకి. ఇంకా కొంచెం కూడా కొంచెం కూడా ఇంప్రూవ్ అనిపించలేదు అసలు. అన్నీ వాడాను, ఆయుర్వేదం వాడాను, హోమియోపతి వాడాను, అన్నిట్లలో ఎవరు ఏది చెప్తే అక్కడ బాగానే తీసుకెళ్ళి ఖర్చు పెట్టాను కానీ అసలు పిల్లలకి ఎక్కడ ఏమీ కాలేదు. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా మీకు? ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ఇద్దరం ఉండి అయితే పిల్లలను చూసుకోవాలి, ఒకరుండి ఒకరము జాబు చేయాలి అంటే ఒకరి వల్ల అయితే లేదు చూసుకోవడానికి పిల్లలకి. పొద్దున నేను అన్ని చదివేసి వెళ్ళిపోతాను, మళ్ళీ నైటు నేను ఇంటికి వచ్చేసరికి 8, ఒక్కోసారి 9 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మధ్యలో ఏమైనా బాత్రూమ్ అది వస్తే నేను వచ్చిన దాకా ఆగుతారు ఇంకా పిల్లలు, ఇంకా నేను వచ్చిన తర్వాత వెళ్తారు, అప్పటిదాకా ఆపుకుంటారు ఇంకా వాళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకైతే. మీరు కష్టపడి ఎలాగో సొంతలు అయితే కట్టించుకున్నారు, మరి ఇన్కమ్ ఎలా మీకు పాసిబుల్ అయింది అంత డబ్బు? అంటే కొంత మామూలుగా మా వారు ఇంతకుముందు పనిచేశారు కదా, అక్కడ వాళ్ళ డ్యూటీ మానేసిన తర్వాత పిఎఫ్ పైసలు వచ్చినాయి, అవి కొంత వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అప్పు తీసుకొచ్చాము. ఇంకా అప్పు తెచ్చి పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే ఇక అప్పు ఇచ్చారు అన్నట్టు, ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు అంటే ఇంకా అప్పు తీసుకొచ్చి మా ఆయన చేసిన పిఎఫ్ పైసలు దాంట్లో కలిపి ఇల్లు కట్టేసుకున్నాను. ఇంకా ఇప్పటికీ అప్పు అలాగే ఉందండి? ఉందండి ఇంకా అప్పు. ఓ పక్క అప్పు, ఇంకో పక్క పిల్లలకి మెడిసిన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఇంకా వడ్డీలో కట్టుకుంటా ఉన్నాము, ఇంకా అసలు అయితే ఇంకా కట్టట్లేదు. ఇంకా అక్కడ మీరు చదువుకున్నారా? నేను చదువుకోలేదు, 5th క్లాస్ వరకే చదువుకున్నాను. పిల్లలకు చదవలేదు మీకు? నేను చదువుకోలేదు, తను చదువుకోలేడు. కనీసం పిల్లలన్నా మంచిగా ఉంటే వాళ్ళనన్నా బాగా చదువుతామని అనుకున్నాం కానీ మరి ఆ తేలా రాసి పెట్టిండు దేవుడు. మరి మీ సమస్యలు తీరాలి అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలండి? మమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు ఒకరికి వెళ్ళి ఒకరి ఇంట్లో ఉండి అంటే కష్టమవుతుంది. మేమిద్దరం ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకుంటేనే మాకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే, వాళ్ళు ఏది చేసినా సరే గవర్నమెంట్ మా పరిస్థితి చూసి వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తే చాలు మాకు. కానీ అనుకుంది ఒకటి, మాకు ఇద్దరం ఉండి పిల్లలను చూసుకోవాలి, ఒకరి వల్ల అయితే కావట్లేదు. ఇంకా గవర్నమెంట్ మమ్మల్ని దయగలిచి మాకేమన్నా ఏ రకంగా సాయం చేస్తుందో అది వాళ్ళ ఇష్టం మేడం. ఏ చిన్న సాయం చేసినా కొంచెం ఊరట్టుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. మీకు ఇంకేమన్నా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు కూడా ఏమీ లేవు మేడం, ఉన్నది ఇది ఒక్క ఇల్లు, అది కూడా అప్పులతో ఉంది. మీకు పెద్ద బాబు ఎప్పుడు పుట్టారు? అంటే పుట్టిన తర్వాత బాగానే ఉన్నాడా లేకపోతే ఎప్పటి నుంచి అనారోగ్య సమస్య తలెత్తింది? పెద్ద బాబు 2004లో పుట్టాడు, కానీ పుట్టినప్పుడు 4 సంవత్సరాల వరకు అయితే మంచిగానే ఉన్నాడు, నడవడం కానీ అన్నీ బాగానే చేశాడు. తర్వాత 4-5 సంవత్సరాలకు వచ్చేసరికి ఇంకా స్కూల్కి పంపించాను కదా, ఆ స్కూల్లో ఎక్కువ ఆటలు ఆడడము, ఎక్కువ పరిగెత్తడము దాన్ని చేయడం వల్ల ఇక్కడ పిక్కలు టైట్గా ఉంది అని ఏడ్చేవాడు.
స్కూల్లో వచ్చి మమ్మీ నువ్వు నాకు ఇట్లా ఆడిపించొద్దని చెప్పి టీచర్లకు అని అంటే స్కూల్లోకి వెళ్ళి టీచర్ వాళ్ళకి టీచర్లు కూడా అన్నారు ఈ బాబు ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు, ఏమైంది అసలు ఈ బాబుకి అంటే మాకు కూడా అర్థం కావట్లేదు, హాస్పిటల్ చూపిస్తూనే ఉన్నాము అనేసి అన్నాము. ఎక్కువ నిలబెట్టినా ఎక్కువ పరిగెత్తినా బాబుకి ఇక్కడ టైట్గా ఉండి నొప్పులు వస్తున్నాయి అంట, మా బాబుని ఆడించకండి అని చెప్పేసి వచ్చాను. ఇంకా టీచర్లు కూడా ఎక్కువ ఆడించలేరు బాబుని. అలా 1 సంవత్సరం అలాగే వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చిన్న రాయి ఎంత రాయి అడ్డు వచ్చినా పడిపోతున్నాయి. ఇంకా అలా ఆ సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ వచ్చేసింది ఇంకా బాబుకి. అలా వచ్చిన తర్వాత ఏంది ఇట్లా అయిపోతున్నాడు పెద్ద బాబు, అప్పుడు పిక్కలు ఇట్లా టైట్ అవుతున్నాయి అని అట్లా ఏడ్చిండు, ఇప్పుడేమో ఊరికనే పడిపోతున్నాడు, ఎందుకు ఇలా అవుతుంది అసలు అనేసి మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కూడా అర్థం కాలేదు, వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. సరేలే ఏమవుతుందో అసలు అనేసి కొంచెం టెన్షన్తోనే ఉన్నాం, కానీ ఎక్కడ అసలు వీళ్ళకి మస్కులర్ డిస్ట్రోఫీ మాకు అప్పటికి తెలీదు, ఏంది ఇది అని మాకు టెన్షన్ అదొకటి మొదలైంది. ఇక ఆ తర్వాత ఇంకో సంవత్సరం వచ్చేసరికి కూర్చుంటే లేవలేకపోతుండు, లేస్తే కూర్చోలేకపోతున్నాడు. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చింది మూడోది. ఇంకా అట్లా వచ్చేసరికి ఊళ్ళో క్యాంప్ పడ్డది, అక్కడికి సిటీ నుంచి డాక్టర్స్ వచ్చారు, వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించిన వాళ్ళు ఏమో చెప్తారేమో అని వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి చూపించగానే వాళ్ళని చూడంగానే వెంటనే చూపించేసారు, వాళ్ళు ఇట్లా గీసుకుంటూ మరీ చెప్పారు. ఇంకా ఫస్ట్ ఈ కాళ్ళ నుంచి ఇలా వస్తుంది అని, పిక్కలు టైట్ కావడం, అక్కడ నుంచి పడిపోవడం, ఇలా వీళ్ళది ఇట్లా ఉంటుందమ్మా, అసలు దీనికి ట్రీట్మెంట్ లేదు, నీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి దిల్సుఖ్ నగర్ చెప్పారు వాళ్ళు ఫస్ట్, అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ని కలిస్తే ఆ మేడం చెప్పింది వీళ్ళకి ట్రీట్మెంట్ లేదమ్మా, ఇంకా మీరు గుండెదైనం చేసుకొని ఉన్న రోజే పిల్లలను బాగా చూసుకోవాలి అని అక్కడ ఆ మేడం చెప్పింది. అయినా నేను నమ్మలేదు, దీనికి ట్రీట్మెంట్ లేకపోవడం ఏంది, అట్లా ఎట్లా ఉంటుంది అనేసి. మళ్ళీ మీకు అంత అనుమానం ఉంటే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళే ఒక లెటర్ రాసి అక్కడికి పంపించేశారు. అక్కడికి కూడా వెళ్ళాను, అక్కడికి కూడా వెళ్తే అక్కడ కూడా డాక్టర్ కూడా అదే మాట చెప్పారు. అక్కడ నుంచి నేమ్స్ తీసుకెళ్తే వాళ్ళు కూడా అదే మాట చెప్పారు, ఇంకా సరే ట్రీట్మెంటే లేదు అని. కానీ వాళ్ళు అట్లా చెప్పేసరికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది, దీనికి ఎందుకు ట్రీట్మెంట్ లేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది పట్టించుకోకుండా. చాలా బాధ అనిపించింది. ఒకరి గారు ఇద్దరికి వస్తుంది అనగానే చిన్న బాబు ఆపిని అన్నాడు కదా అని అంటే కూడా లేదమ్మా ఈ బాబుకి కూడా వస్తుంది అని చెప్పారు. ఇంకా ఎప్పుడు తెలిసింది చిన్న బాబుకి కూడా వస్తుంది అని? పెద్ద బాబుకి అట్లా వచ్చినాక ఇద్దరికి టెస్టులు చేశారు, చిన్న బాబుకి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఇంకా అసలు అక్షరంలో నాకు అసలు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఇంకా ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది, ఎలా ఉంది బాబుకి ఏమైంది అని అడుగుతుంటే వాళ్ళకి ఏమో నాకు డాక్టర్స్ అయితే ఇట్లా చెప్పారంటే దానికి ట్రీట్మెంట్ లేకపోవడం ఏంది, అన్నీ ఎంటుకుంటే కదా, దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇంకా ఒకరొకరు కొంచెం ఇదిగా మాట్లాడారు. కానీ నాకు అసలు బాధ అనిపించింది. ఇంకా అంతలోనే మామయ్య చనిపోయినాక ఇల్లు వదిలిపెట్టాలంటే ఇల్లు వదిలిపెట్టేసి రాంపేరు వేరే దగ్గర వెళ్ళి కిరాయికుందాము. ఆ ఇంట్లోకి వెళ్ళినాక సంవత్సరం వరకు పెద్దబాబు అక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ మోకాల మీద బాకడము, పెద్దయిన అలా అంబాడుకుంటా చేయడము, తర్వాత నెక్స్ట్ ముడితో ఇట్లా దేక్కుంటా రావడం అలా చేసిండు. ఇంకా స్కూల్కి 5th క్లాస్ వరకు అయితే అట్లనే పంపించాను. తర్వాత అమ్మ ఇది ఇంకెక్కువ అయిపోతుంది అనేసి ఇంకా ఆపేసాను ఇంకా పెద్దబాబుని స్కూల్కి. ఇంకా పెద్దబాబుని ఆపేసిన సంవత్సరానికి చిన్నబాబు ఇవన్నీ ఏమీ కనిపించలేదు, ఒకటేసారి పడిపోయాడు. ఇంకా వాడు చాలా షాక్ తిన్నాం అసలు. చిన్నబాబు పెద్దబాబు కానీ అవే వాళ్ళు చూపించినాయి, కానీ చిన్నబాబుకి అట్లా కూడా చూపించలేదు, ఒకటేసారి పడిపోయింది. ఇంకా తను లేవలేకుండా చాలా ఇబ్బంది అయింది పిల్లలకి. అలా 10 సంవత్సరాలు రెంట్కి ఉన్నాం, ఒకటే ఇంట్లో ఉన్నాం. ఇంకా కానీ అక్కడ ఇంట్లో ఉన్నాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. పిల్లలు ఇట్లున్నారని చెప్పి ఓనర్స్ వాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ అయ్యో అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు. మేము ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళకి అప్పచెప్పి పోయేవాళ్ళము, వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పాలన్నా మాకే అర్థం కావట్లేదు. డాక్టర్లు అయితే ఇక ఏం చేయలేమని చేతులు ఎత్తేసారని అన్నారు. మరి తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేశారు బాబులకి ఇద్దరికి బాగా అవ్వడానికి? బాగా అవ్వడానికి అంటే ఆయుర్వేద మందులు వాడాను, హోమియోపతి మందులు వాడాను. ఇంకా
అవి రెండు ప్రయత్నించిన తర్వాత అవి కూడా అసలు ఏమీ ఇంప్రూవ్ అనిపించలేదు పిల్లలు. ఇంకా వాళ్ళు కూడా చెప్పేసారు ఇంకా దీనివల్ల కూడా అవుతలేదని అంటే ఇంకా మేమేం చేయలేమమ్మా అని వాళ్ళు కూడా చెప్పేసారు. ఆయుర్వేదం ఒక 3-4 నెలలు అది వాడాను. తర్వాత హోమియోపతి అది కూడా 3-4 నెలలు వాడి చూశాను. అది కూడా అసలు ప్రయోజనం లేకపోయింది ఇంకా పిల్లలకి. మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి పిల్లల వైద్యం ఖర్చులు కావచ్చు, ఇంట్లోకి కావచ్చు, మరి డబ్బులు ఎలా మీరు సమకూర్చుకున్నారు? అంటే అప్పుడు మా వారు జాబ్ చేశారు కదా, అప్పుడు చేసినప్పుడు కొంచెము ఇబ్బంది అంత అనిపించలేదు. టాబ్లెట్లకు దానికి కొంచెం అంత ఏదో సరిపెట్టుకొని వాడాను. తర్వాత ఇక తను డ్యూటీ మానేసి ఇంకా నేను జాబ్కి వెళ్ళిన ఇంకా పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందిగా మారింది. ఇంకా చాలా ఇబ్బందిగా మారింది. వాళ్ళకు చూసుకోవాలన్నా, వాళ్ళకు పెట్టాలన్నా, చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. మీరు పిల్లల మీద ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు? అంటే ఇది చదువుకుంటే బాగుండు, ఇలా అవుతే బాగుండు, అలాంటి హోప్స్ ఏమైనా పెట్టుకున్నారా? చాలా పెట్టుకున్నామండి. మేమిద్దరం ఎట్లాగో చదువుకోలేము, కనీసం పిల్లలన్నా వాళ్ళు మంచిగా చదివించి వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు చదివిద్దామని చాలా ఆశ ఉంది. కానీ అది కాలేదు. ఇంకా పిల్లలు కూడా బయట ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? విలేజ్ పిల్లలను చూస్తే అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళతో ఆడుకునే వాళ్ళు, వాళ్ళతో తిరిగేవాళ్ళు కదా, వాళ్ళతో ఉండేవాళ్ళు కదా అని చాలా బాగా ఇప్పటికి అనిపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్తే చాలు ఇంకా వాళ్ళు నా కంటికి కనిపిస్తే వాళ్ళని చూడంగానే నా పిల్లలే పుడుతుంది. నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళతో కూడా మంచిగా ఉంటుండే కదా అని చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో నుంచి కూడా అసలు ఎక్కడ బయటికి వెళ్ళరు. వస్తుంటారా పిల్లల ఫ్రెండ్స్ కానీ? వస్తారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి వస్తారు మేడం, వస్తారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వచ్చి మాట్లాడతారు, పలకరించి వెళ్తూ ఉంటారు. పిల్లలు మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చదువుకుంటే బాగుంటుంది, లేకపోతే నాకు అలాంటి ఫుడ్ కావాలి అని అడగడం, అలాంటివి డిస్కస్ చేస్తూ ఉంటారా? చేస్తారు మేడం. అంటే ఫుడ్ విషయంలో అయితే మమ్మీ నాకు ఇది చేసి పెట్టు, మమ్మీ నాకు అది చేసి పెట్టు అని చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి నచ్చింది చేసి పెడతాను ఏదన్నా ఒకటి. ఇంకా చదువు విషయంలో వచ్చేసి అయితే ఇంకా వాళ్ళు అక్కడికే ఆఫీసర్ కాబట్టి ఇంకా మాకు వీలైతలేదు కదా అనేసి ఆ చదువు విషయంలో ఎక్కువ తీయరు. ఇంకా బయట వచ్చేసి తిరగాలి, అందరితో ఉండాలి అనేసి పెద్దబాబు కొంచెం మనిషి బాగున్నప్పుడు చాలా అనుకునేవాడు, నన్ను అక్కడ తిప్పాలి ఇక్కడ తిప్పాలి అని. ఇంకా ఇప్పుడు తను అట్లా వీక్ అయిపోయేసరికి ఇంకా నన్ను ఎక్కడ తిప్పాలో నాకు ఇబ్బంది అవుతుంది మమ్మీ అనేసి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చిన్న బాబు అడుగుతాడు నన్ను, అన్న ఎట్లాగో తిరిగాడు కదా, అన్న అలా ఉన్నాడు కదా, నన్ను తిప్పు మమ్మీ, నన్ను అక్కడ ఇక్కడ తిప్పండి, నన్ను అక్కడిక్కడ తీసుకెళ్ళండి అని అంటూ ఉంటాడు. కానీ నాకు అసలు ఎవరి సాయం తీసుకోవాలన్నా, ఎవరిని తీసుకొని తనని బయటికి తీసుకెళ్ళాలనో ఇబ్బందిగా ఉంది. అసలు ఎవరు వస్తారు ఇక్కడ, ఎవరు రారు, ఎవరిని అడగాలి, ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా చిన్న బాబు అట్లా అడుగుతుంది, పెద్ద బాబు అంటాడు మనకి ఇట్లా ఉంది కదా, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ తిరుగుతావు అని మనకి నా చెప్తూ ఉంటాడు. ఇంకా వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారా? బాగా మాట్లాడుకుంటారు. మాతో కంటే ఎక్కువ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. ఇంకా ఎక్కువగా అంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే చెప్పుకుంటారు మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మమ్మల్ని బాధ పెట్టొద్దు. నా ముందు అసలు కొన్ని విషయాలు చెప్పుకోకుండా ఉంటారు. ఇంకా వేరే వాళ్ళని, పక్క ఉన్న వాళ్ళని చెప్పి పంపిస్తాను, తను నా ముందు ఏం చెప్పలేకపోతున్నాడు, మీరన్నా కొంచెం అడగండి అని చెప్పేసి నేను వాళ్ళని అక్కడ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించలేదని వాళ్ళతో చెప్పేవాడంట పెద్దబాబు. మాతో అయితే ఎప్పుడు చెప్పాడు మేము బాధపడతామని. మేము ఇట్లా ఉన్నందుకు మా మమ్మీ చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది, మా మమ్మీ ఏడుస్తుంటే బాగా కూడా ఏడుపు వస్తుంది అని అంటూ ఉంటాడట. కానీ మాతోనైతే అస్సలు చెప్పుకోడు. ఇంకా వాళ్ళతోనే చెప్పుకుంటాడు, నాకు ఇక్కడ పెయిన్స్ వస్తుంది, అక్కడ పెయిన్స్ వస్తుంది, మమ్మీని చాలా కష్టపెట్టినట్టు అనిపిస్తుంది అని చాలా ఏడ్చేవాడంట వాళ్ళతోటి. ఇక వాళ్ళు నేను వెళ్ళి బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు చెప్పకుండా నీ బాబు నీతో చెప్పలేడుగా మాతో అన్ని విషయాలు చెప్తున్నాడమ్మా అని చెప్పేవాళ్ళు. చాలా బాగా అనిపించేది. పెద్ద బాబు అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు, కానీ చిన్న బాబుకి ఇంకంత లేదు కాబట్టి తను ఇంకా ఇప్పటికి కూడా అనుకుంటాడు, నన్ను ఇప్పటికి కూడా బయటికి తీసుకెళ్ళి నన్ను అట్లా తిప్పితే బాగుండు అని అనుకుంటాడు. వాళ్ళకి తిప్పడానికి వెహికల్స్ ఉన్నాయా?
వీల్ చైర్ ఒకటి ఉందండి, గవర్నమెంట్ నుంచి అది ఒకటి వచ్చి ఒక్కటే వచ్చింది, అది కూడా? ఇంకా ఇంకేమీ రాలేదు. కనీసం వాళ్ళిద్దరూ కూర్చోగలుగుతారా? పెద్దబాబు అయితే కూర్చోడు, అన్నం తినేంత వరకు ఒక 5 నిమిషాలు కూర్చుంటాడు, అంతకంటే ఎక్కువసేపు కూర్చోడు. ఇంకా చిన్నబాబు కొంచెం కూర్చుంటాడు, కానీ తనకు కూడా ఎక్కువసేపు కూర్చుంటే ముడ్డికి పుండ్లు వచ్చేస్తాయి, ఇంకా కూర్చోలేకపోతాడు. ఇంకా ఆయనకి ఇవాళనే పాయింట్ వేసిన, మొన్నటిదాకా పాయింట్ వేయలేదు. ఎక్కువసేపు కూర్చుంటే పుండ్లు వచ్చేసి ఎర్రగా అయిపోయి ఇట్లా చాలా ఇబ్బంది పడతాడు. తను కూడా ఎక్కువసేపు కూర్చోడు, ఇంకా అది ఇబ్బంది అవుతుందని చెప్పి పడుకొనే ఉంటాడు. మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు అనగానే వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు కూడా భార్యాభర్తలుగా ఎలాంటి డిస్కస్ చేస్తారు వాళ్ళ ఫ్యూచర్ గురించి? అందరూ మా పిల్లలు మా అందరి పిల్లలలాగా మంచిగా ఉన్నట్టు నా పిల్లలు కూడా అట్లా ఉండరు, మన భవిష్యత్తు కూడా అందరిలాగా బాగుంటుండే. అసలు ఈ పరిస్థితి మనకు రానే రాకపోతుండే కదా, దేవుడు ఇచ్చిన దానికి ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. పిల్లలు అడుగుతారా ఏదన్నా ఇష్టమైంది, నాకు పలాని కొత్త బట్టలు తీసుకురండి అడుగుతారా? అడుగుతారు, నాకు ఈ కలర్ తీసుకురా, నాకు ఆ కలర్ తీసుకురా, కలర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన కలర్లు చెప్తారు. ఇంకా అవి వాళ్ళ కోసమైనా కొన్ని షాపులు వెతికి మరీ తీసుకొచ్చి వేస్తాను. ఇంకా ఇద్దరికి ఒక్కోసారి సేమ్ ఉండాలి అంటారు, ఇద్దరికి సేమ్ వేస్తాను. ఇంకా పెద్దబాబు వీక్ అయింది, సైజులు కొంచెం తగ్గినాయి, కానీ పెద్దబాబు ఇద్దరు లావుగా ఉన్నప్పుడైతే సేమ్ వేసేదాన్ని ఇద్దరికి. అందరూ కవల పిల్లలా అనేవాళ్ళు ఇద్దరిని చూసి. అట్లా వాళ్ళు అట్లా అంటుంటే మాకు అసలు చాలా సంతోషం అనిపించేది. ఇంకా పిల్లలు చూసి ఇంత బాగున్నారు, ఎంత కవల పిల్లల్లాగా ఉన్నారు, చూడడానికి మంచిగా ఉన్నారు అని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అట్లా అనేవాళ్ళు. నిజంగా నా పిల్లలు మంచిగా ఉండుంటే చాలా నా అంత అదృష్టవంతులే ఉండేది అనుకున్నాను. మీ దినచర్య ఎలా ఉంటుందంటే, అంటే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా జరుగుతుంటూ ఉంటుంది? పొద్దున లేచిన సందైతే ఇటు వీళ్ళని చదువుకుంటా నేను వంట చేయాలి. ఇక నాకు టైం అయిపోయింది, నేను పొద్దున 9 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి డ్యూటీకి. ఇంకా వాళ్ళకి నేను లేచిన సంది వాళ్ళకి చదువుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకు టిఫిన్ చేసి వాళ్ళకి తినిపించి ఇంకా వాళ్ళకి బాత్రూము ఇవన్నీ ఇంకా వాళ్ళకి అన్నీ ఆ టైం లోపల నేను అన్నీ చదువుకొని ఇంకా నేను జాబ్కి వెళ్ళిపోతాను. ఇంకా ఒకవేళ మధ్యలో పిల్లలకి ఏమైనా బాత్రూము అది ఇది అని వస్తే మాత్రం నేను నైట్ ఇంటికి వచ్చిన దాకైతే ఆపుకుంటారు. ఇంకా వెళ్ళలేని పరిస్థితి కదా వాళ్ళది. ఒక్కడైతే పట్టలేడు, ఒకడైతే చేయలేడు, ఇద్దరం అయితే ఖచ్చితంగా ఉండాలి పిల్లల దగ్గర. ఇంకా వచ్చిన దాకా ఇద్దరు ఓడ్చుకుంటారు. ఇంకా రాగానే డ్యూటీ నుంచి రాగానే మమ్మీ మాకు బాత్రూమ్ వస్తుంది అర్జెంటు అంటారు. ఇంకా రాగానే ఫస్ట్ వాళ్ళకి చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మేము మా పని మేము చూసుకోవాలి. ఇంకా అక్కడ అలసిపోయేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి వీళ్ళకి చేయాలంటే కూడా చాలా అసలు పిల్లలు అట్లా కూడా ఏమన్నా చెప్పకుండా భయపడతారేమో, నేనేం కష్టపడన్నా చెప్పండి చేస్తాను నేను అని. మీ పిల్లల పరిస్థితి ఇలా ఉంది అని మీరు జాబ్ చేస్తున్నారు కదా, అక్కడ తెలుసా ఓనర్స్కి వాళ్ళకి? తెలుసు. వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయడం కానీ ఎలా ఏమన్నా చేస్తుంటారు? ఇంతవరకు అయితే నేను వాళ్ళని హెల్ప్ అడగలేదు మేడం. ఇంకా అంటే నేను జాబ్ చేసి కూడా ఇప్పుడు 9 నెలలు అవుతుంది అక్కడ చేసి బట్టి. ఇంతవరకు అయితే నేను ఏం హెల్ప్ అడగలేదు. ప్రస్తుతానికైతే జాబ్ అయితే చేస్తున్నా. తెలుసు పిల్లలకి ఇట్లున్నారు అంటారు సార్ వాళ్ళు, మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను చేస్తాను అంటాడు. కానీ అడగలేక సైలెంట్ ఊకుంటాను. ఇంకా మీకు ఎప్పుడన్నా అత్యవసరంలో డబ్బులు కావాలి అని అంటే ఏమైనా సాయం చేస్తుంటారా? చేస్తారు చేస్తారు. అదే ఎక్కువ అవసరమో నాకు దీనికి అవసరం ఉంది సార్, నాకు ఇట్లా కావాలి అని అంటే ఇస్తాడు. చివరిగా వనితటి ప్రేక్షకుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎటువంటి సహకారం కోరుకుంటున్నారు? మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా అందరూ, వాళ్ళకి మమ్మల్ని చూస్తున్నారు కదా, మాకేమైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం కానీ ప్రజల నుంచి కానీ మాకేమైనా సహకారం చేస్తే మాకు చాలా బాగుంటుందండి. చాలా ఇబ్బందులో ఉన్నాము, కొంచెం అప్పు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అప్పు కట్టలేక వాళ్ళ పిల్లలకు ఫుడ్ పెట్టలేక చాలా ఇబ్బందిగా పడుతున్నామండి. ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి. వనిత సేన చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు పిల్లలకు పెట్టుకోలేకపోతున్నా, సరిగా ఫుడ్ కానీ వాళ్ళకి మందులకు కానీ చాలా ఇబ్బంది అవుతుందండి. దయచేసి మాకు ఒక హెల్ప్ చేయండి. ఇంకా నా పేరు పద్మ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7660802650. మా వారి పేరు నరసింహారెడ్డి, తన నంబరు 8712
981152. ఈ నంబర్లకి మాకు ఎవరైనా దాతలు ఉంటే మాకు సాయం చేయండి. ఈ నంబర్లకి. చూశారు కదా, పద్మ గారి ఇంట్లో ఎంతో దీనగాథ ఉంది. వారి ఇద్దరి పిల్లలు కండరాల సమస్యలతో ఎంతో బాధపడుతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి చెల్లించే ఉంటారు. ఎవరైనా దాతలు వీరికి సహాయం చేయాలనుకుంటే పద్మ గారు చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీకు తోచిన సహాయం చేయండి. నిజంగా పద్మ గారు మీరు ఒక గొప్ప మాతృమూర్తి అని చెప్పొచ్చండి. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు చక్కటి సహాయం అంది మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉండాలని వనిత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.